యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి? యేసు ప్రభునే ఎందుకు నమ్మాలి? ఈ దేవుడినే ఎందుకు నమ్మాలి? అసలు ఈయనలో ఏముంది? ఈయనలో మనుషులు నమ్ముకోవడానికి ఏముంది? ఇల్లు ఇస్తాడని నమ్ముకోవాలా? మంచి ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకో, ఇల్లు ఇస్తాడు. లోకల్ ఎమ్మెల్యేని ఎంపిక చేసుకో, మంచి స్థలం ఇస్తాడు. ఆ మాత్రం దానికి యేసు ప్రభుని నమ్ముకోవాలా? దేవుడు ఇల్లు ఇవ్వడానికి వచ్చాడా? అప్పులు ఎక్కువైపోయినట్టే అప్పులు తీయడానికి పరలోకం నుంచి భూలోకానికి సశరీరుడిగా వచ్చి చనిపోవాల్సినంత అవసరం ఉందా? అప్పులు తీర్చడానికి కాదు, అంతకు మించి ఏదో ఉంది. ఇల్లు ఇస్తాడనో, వాకిలు ఇస్తాడనో, పిల్లల్ని ఇస్తాడనో, అప్పులు తీరుస్తాడనో ఇవి కాదండి. దీని కొరకు కాదు యేసుప్రభు నమ్మాల్సింది. ఇంతకు మించి ఏదో ఉంది. ఏముంది? ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఒక నీడుంది. అది నిన్ను 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 నన్ను మనందరినీ మింగేస్తుంది. దాని పేరు సావు. గుర్తుపెట్టుకో, మరణం. అది ప్రతి ఒక్కరిని పలకరిస్తుంటే ప్రతి ఒక్కరినే పలకరిస్తారు. చిన్నని లేదు, పెద్దని లేదు, ముసలా ముక్క ఏది తేడా లేదు. ప్రతి ఒక్కడిని మింగేయడానికి అది వస్తుంది. మీరు గమనిస్తున్నారు లేదో? టైం ఎంత అయింది ఇప్పుడు? 10 అయింది. నేను అడుగుతున్నాను, 10 అయ్యింది. 10 ఎందుకయింది? ఎందుకైందని మన దగ్గర ఆన్సర్ లేదు. 10 ఎందుకు అవ్వాలి? తర్వాత 11 ఎందుకు అవ్వాలి? 12 తర్వాత 1 2 3 మళ్ళీ 24 గంటల టైం ఏంటి? ఇదంతా ఏంటి? నీకు అనిపిస్తుందో లేదు? ఈ రాత్రి వెళ్ళిన తర్వాత గుర్తుపెట్టుకో, ఈ రాత్రి ఏంటి, ఈ పగలేంటి, ఈ తినడమేంటి, ఈ లేవడం ఏంటి, ఈ సంవత్సరం అయిపోవడం ఏంటి, మరో కొత్త సంవత్సరం రావడం ఏంటి, ఇదంతా ఇలా అయిపోతుంది, జరిగిపోతుంది అన్నప్పుడు నీకేమనిపించట్లేదా? ఎక్కడికో కదిలిపోతున్నామని నీకు అనిపించట్లేదా? గంట అయిపోతుంది, రోజు అయిపోతుంది, సంవత్సరాలు అయిపోతున్నాయి, ఈ నెలలన్నీ చూస్తుండగా గతించిపోతున్నాయి. ఇవన్నీ అయిపోతున్నాయి అంటే ఈ అయిపోయి ఎక్కడికి పోతున్నాం? ఎక్కడికి పోవడం ఏంటి? గోతికి నడుస్తున్నాం అందరం. ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు చూపిస్తారు ఫోటోలు. అది మా తాతయ్య గారు, ఇది మా చిన్న తాతయ్య గారు, ఇది మా నాన్నగారు, తర్వాత నేను అనుకుంటాను తర్వాత ఫోటో నీదే. ఏయిరా మనకు ఫోటో? ఉంటావా? ఎవరైనా చావాల్సిందే, ఎవరైనా చనిపోవాల్సిందే. అప్పుడప్పుడు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కనబడుతున్నాయి. 1970లో ఢిల్లీ ఎలా ఉంది అని. 1970 ఫోటో పెడతారు. ఇప్పుడు ఏదైతే ఉందో 2024 ఈ ఫోటో పెడతారు, పక్కన పెడతారు. 2 ఫోటోల్లో మనుషులు కనబడుతుంటారు. 1970లో ఢిల్లీ దగ్గర ఉన్న మనుషులు మనకు కనబడతారు ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో. ఇప్పుడు 24లో ఉన్న మనుషులు కనబడతారు. నాకు పెద్ద డౌట్ ఏంటంటే ఆ 1970లో లేదా 90లో ఉన్న ఆ ఫోటోలో లేరు. ఇప్పుడు 24లో దిగాము ఈ ఫోటో. ఈ 50 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ 24లో ఈ ఫోటో దిగిన ఈ ఫోటోలో 50 సంవత్సరాల తర్వాత ఏరి ఫోటోలు ఉంటున్నాయి, గుర్తులు ఉంటున్నాయి, మనుషులు ఏరి చనిపోతున్నాం. మళ్ళీ ప్రశ్న, అసలు ఎందుకు చచ్చిపో? ఉద్యోగాలు అంటున్నాం, పరుగులు తీస్తున్నాం, కానీ ఉద్యోగాలు చేసి ఒకరోజు రిటైర్ అయిపోయి చచ్చిపోతున్నాం. సంసారం అంటున్నాం, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు సంసారంలో ఊగి పిల్లలు పెంచి ఒక రోజు అమాయకంగా ఊహించకుండా చచ్చిపోతాం. ఈ చావేంటి, ఇది పలకరించడం ఏంటి, దీని దెబ్బ, దీని తీవ్రత ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసా? మనుషుల్ని ఏడిపించి మనుషుల్ని మట్టికి లాక్కెళ్ళిపోతాం. ఒక ఉదాహరణ చెబుతాను వినండి. ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది ఒక ఫోటో చూసిన, బాధపడిపోయింది ఆ ఫోటో చూసినప్పుడు, ఏడ్చింది ఆ ఫోటో చూసినప్పుడు. మేధావులు కూడా మరణం వైపు చూసి అయ్యో ఈ మరణానికి అసలు జాలి లేదే అని ఏడ్చారు. ఏమైంది? సరిగ్గా కరోనా టైం. అది ప్రపంచం చావంచుకెళ్ళొచ్చింది కరోనా టైం. ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోయారు, చచ్చిపోయారు. పదవులు ఉన్న ఎంపీలు చనిపోయారు, మంత్రులు చనిపోయారు, కోటీశ్వరులు చనిపోయారు, గాయకులు చనిపోయారు, పెద్ద యాక్టర్లు చనిపోయారు. కరోనా ఊడిసేసింది ఒక్కొక్కరు. కరోనా ముందు వరకు మనకు రకరకాల స్లోగన్ చెప్పారు. వ్యాక్సిన్ వేసుకోండి చచ్చిపోతారు, వ్యాక్సిన్ వేసుకోండి చచ్చిపోతారు, వ్యాక్సిన్ వేసుకోండి చచ్చిపోతారు. అంతే. వ్యాక్సిన్ వేసుకుంటే బతుకుతారు అనగానే ఎంతమంది వ్యాక్సిన్లు వేసేసుకున్నారండి? ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, ఆ డోసు, ఈ డోసు, బూస్టర్ డోసు, డోసు మీద డోసు.
కొంతమంది పెద్దోళ్ళు అయితే ఏకంగా రికమెండేషన్ చేసుకుని వెనకాల నుంచి పంచాయతీ వాళ్ళతో మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడుకుని మేము అలాగొస్తాం, ఆ వెనకాల మాకు డోసు వేసేయండి. దొంగసాటిన రికమెండేషన్తో డోసులు వేసేసుకున్నారు. బయటకు వచ్చారు, కాలు రిప్పారు, ఇక మేము డోసులు వేసుకున్నాం, మాస్క్ తీసేసాం, మాకు కరోనా ఇంకా మమ్మల్ని ఏమీ చేయలేదంటే సావు కౌరు సల్లగా చెప్పారు. ఏమని తెలుసా? డోసులు వేసుకున్నందుకు చచ్చిపోతున్నారంట. అంతకుముందు ఏమన్నారు? వేయించుకోకపోతే చచ్చిపోతారంట. ఇప్పుడు ఎక్కువ మంది ఎందుకు చచ్చిపోతారంటే వేయించుకున్నందుకంటే ఈడ అంటున్నాను నేను 3 వేయించేసుకున్నాను. నిన్ను ఎవడేయించుకోమన్నాడు రా? బయట ఉన్నది స్లోగన్, బయట మాట్లాడుకుంటున్నారుగా, అంతికే చనిపోయారు, అంతికే చనిపోతున్నారని. హార్ట్ స్ట్రోకులు వస్తున్నాయట, విచిత్రమైన రోగాలు, అది చిన్న వయసులోనే ఆ మనుషులకి షుగర్లు ఇవన్నీ తిరగబడుతుందంటే వ్యాక్సిన్ ప్రభావం అన్నారు. నోబెల్ ప్రైజ్ అధినేత ఒక సైంటిస్ట్ ఏమన్నాడు తెలుసా? చరిత్రలో చరి చేసుకోలేని తప్పు ఈ మానవ ప్రపంచం ఈ తరం చేస్తుంది. ఏంటా తప్పు అంటే వ్యాక్సిన్ పూర్తిగా పరిశీలన చేయకుండా వేశారు. ఇది దిద్దుకోలేని తప్పు అన్నారు. జరగాల్సిన నష్టం జరిగింది. వ్యాక్సిన్ రూపంలో వచ్చినా, వైరస్ రూపంలో వచ్చినా, ఎన్ని రూపాల్లో వచ్చినా అది మరణమే. దాని పేరు మరణమే. ఒకటి దగ్గర యాక్సిడెంట్ అంటుంది, మరొకటి దగ్గర రోగం అంటుంది, మరొకటి దగ్గర వైరస్ అంటుంది. ఎన్ని కారణాలు అని చెప్పుకున్నా ఇది మనిషిని మింగడానికి ఏదో ఒక రూపంలో వస్తుంది. నేను అడుగుతున్నాను, ఇది ఎందుకు రావాలి? అది కరోనా టైం. చావంచుకెళ్ళొచ్చింది ప్రపంచం, చావంచుకెళ్ళొచ్చింది. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క గాథ, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క కన్నీరు, ఒక్కొక్క ఈదులో ఒక్కొక్క బాధ. కొన్ని ఫోటోలు చూసినప్పుడు ఏడుపు వచ్చింది. మనుషుల్ని మూటల కట్టి నల్ల చంచుల్లో కట్టి ఇసిరేశారు. పెద్ద పెద్ద ఏవైతే ఉన్నావో ఈ జాకీలు తీసుకుని పెద్ద పెద్ద గొయ్యలు తీసి అందులో వేసి కప్పెట్టేశారండి. బంధువులు లేరు, స్నేహితులు రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ శవాన్ని ఎవరు ముట్టుకున్నా మళ్ళీ వాళ్ళకి వస్తారు. అక్కడ కరోనా వచ్చిందంటే ఆ ఈది మూసేసేవారు, ఎక్కడ కరోనా వచ్చిందంటే ఈ వీధి మూసేసేవారు, ముగ్గేసి మూసేసేవారు. ఆ ఇంటి వైపు ఏదో రాక్షసులు ఆ ఇంట్లో నివసిస్తున్నాయి అన్నట్టు చూసేవారు. ఆ టైం మీకు గుర్తుందో లేదో? మీ తాలూకి కరోనా వచ్చిందనగా ఏపు రాకాటేపు ఉండు ఆయన. ఎంత విచిత్రంగా, ఎంత దయ్యాలను చూసినట్టు చూసేవారు. అందులో ఎవరికైనా కరోనా వస్తే ఇంక మళ్ళీ ఎవరినైనా దరిదాపులు రానిచ్చేవారు. ప్రపంచం భయపడిపోయింది. వేల మంది, లక్షల మంది చావంచికి వెళ్ళిపోయారు. ఆ టైంలో ఒక ఫోటో ప్రపంచాన్ని వేడిపించింది. అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చిన వెంటనే టకటకమని 2-3 డాక్టర్లు దిగారు. పైనుంచి కింద వరకు వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఉండేది అప్పట్లో. ఆ డ్రెస్ కోడ్ పైనుంచి కిందకి ఒక ప్లాస్టిక్ ఫైబర్లా ఉండేది. ఆ డ్రెస్ వేసుకునేవారు. టకటక దిగారు. దిగిన తర్వాత ఇంట్లో 2 దంపతులు ఒకే రోజు చచ్చిపోయారు. ఆ దంపతులు ఇరువురికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అంబులెన్స్ వచ్చింది, దంపతులు ఇరువురిని తీసుకెళ్ళిపోతుంది. ఆ ఇంటికి చుట్టం రాలేదు, పట్టం రాలేదు, స్నేహితుడు రాలేదు, ఎవరు రాలేదు. ఎందుకంటే వచ్చింది కరోనా కనుక ఎవరు రాలేదు. డాక్టర్లు వచ్చారు, నల్లటి కవర్లు తెచ్చారు. ఆ కవర్లో తల్లిదండ్రుల్ని, ఎవరైతే దంపతులు ఉన్నారో ఆ దంపతుల్ని చుట్టేశారు. అంబులెన్స్ ఎక్కించేశారు, తీసుకెళ్ళిపోతున్నారు. ఈ పిల్లలకి ఏం జరుగుతుందో తెలియదు. చిన్న పిల్లలు చిన్న మాస్క్ పెట్టుకుని, చిన్న చిన్న చేతులు కట్టుకుని వాళ్ళ అమ్మ నాన్న తీసుకుని వెళ్ళిపోతుంటే అంబులెన్స్ దగ్గర నిలబడి అలా చూస్తున్నారు. అంబులెన్స్ వెళ్ళిపోతుంది. అమ్మ నాన్న ఎక్కడ తీసుకెళ్తున్నారు ఆ బిడ్డలకు తెలియదు. ఆ చిన్న మొఖాలు వేసుకుని ఆ చిన్న చేతులతో తీసుకెళ్ళిపోతుంటే ఆ చేతులు ఇలాగెత్తి అమ్మా అమ్మా అమ్మ అని ఏడుస్తుంది. ఆ ఆడబిడ్డ ఏడ్చింది, ఆ మగబిడ్డ ఏడ్చారు. ప్రపంచం ఒక్కసారి కంటతడి పెట్టుకుంది. అయ్యో, ఇద్దరిలో ఒకరు బతుకున్నా బాగుండు, ఇద్దరు చనిపోయారే, కనీసం ఒక్కరు బతికినా బాగుండు. రేపటి నుంచి ఆ బిడ్డలకి ఎవరితో, ఆ బిడ్డలకి రేపు నుంచి ఎవరు తోడుంటారు? ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు రారు. ఇప్పుడు నాన్న చనిపోయాడు, అమ్మ చనిపోయింది. ఇప్పుడు ఎవరైనా వస్తే, ఇప్పటి వరకు వాళ్ళ కరోనా నుండి చనిపోయారు, ఇప్పుడు ఈ పిల్లల్ని ఎవరైనా పట్టుకుంటే వాళ్ళకు వస్తుందని కూడా ఎవరు రాలేదు. ఆ బిడ్డలను తీసుకెళ్ళి బహుశా తర్వాత వార్తలు అనాథ శరణాలయంలో చేసేసారు. ప్రపంచం ఇలాంటి వార్తలు చూసి ఏడ్చేసి, కానీ ప్రపంచం అంతటికి ఉన్న ఆశ ఏంటో తెలుసా? కనీసం ఒక్కరు బతికినా బాగుంది. ఆ తల్లిదండ్రుల కూత పెద్ద అయ్యే వరకు బతికినా బాగుండని. నాకు మళ్ళీ ప్రశ్న, బతికితే బాగుండేంటి? మళ్ళీ ప్రశ్న, ఏ బతకరా?
బతికితే బాగుండంటే బతకరా? ఇక మరణించిన వాడు బతకడేంటి? బతకాలి. అసలు చావు లేని జీవితంలో ఈ సావేంటి? ఇది మొదటి కేసు. మరికొన్ని కేసులు చూస్తుంటే బాధేస్తుంటుంది. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబానికి ఆయన అన్నీ చూసుకుంటాడు. నాకు తెలిసిన ఒక మాస్టర్ ఉండేవాడు, ఎంత బాగుండేదో ఆయన కుటుంబం. ఆయన ఉన్నప్పుడు ఆయన చనిపోయాడండి, కుటుంబం రోడ్డు మీద పడిపోయింది. ఆయన చనిపోయాడండి అంటే ఆయన లేని లోటు స్పష్టం కనబడింది. ఈ రోజుకి నాకు ఆ కుటుంబాన్ని చూస్తే అనిపిస్తుంది, మాస్టర్ గారు ఉంటే ఎంత బాగున్నాం అని. మాస్టర్ గారు ఉంటే ఎంత బాగున్నాం, ఈ రోజుకుంటే ఎంత బాగున్నాం, ఉంటే బాగున్నాం, బతికితే బాగుండు కాదు, బతికితే బాగుండు కాదు, ఎందుకు బతకు? మీ ఇంట్లో మీ తాతయ్యో మీ నాన్నమ్మో, మీ ఇంట్లో ఈ మాట అనకూడదు, మీ నాన్నో ఎవరో ఒకరు చనిపోతే శవం ముందున్నప్పుడు మనకు అనిపించేది ఏంటి చెప్పండి? మా నాన్న బతికితే బాగుండు అనిపిస్తుంది, మా అమ్మ బతికేస్తే బాగుండు అనిపిస్తుంది, మా తాతయ్య బతికేస్తే బాగుండు అనిపిస్తుంది. అంటే అందరి గుండెల్లో అనిపించేది ఏంటి చెప్పండి? బతికితే బాగుండు. అందరికీ ఆశ ఉందా లేదా? బతికితే బాగుండు కాదు, ఎందుకు బతకూడదు? ఈ చావు గోలేంటి? ఇది మనుషుల్ని ఎందుకు మింగేస్తుంది? బతికితే బాగుండు కాదు, ఎందుకు బతకూడదు? దీన్ని ఎదిరించేవారు, దీన్ని ఆపేసేవారు, ఇది లేకుండా ఇక రాకుండా, మనుషులు దరిదాపులకు రాకుండా ఆపేవాడు ఇక ఎవడు లేడా? ఏ దేవత లేదా? ఏ విలవేల్పు లేదా? ఏ దేవుడు లేడంటే ఏ దేవుడు లేడు, ఏ విలవేల్పు లేదు, ఏ దేవత ఆపలేదు. కానీ దేవుడే దీనుడు ఒక రోజు ఈ చావును ఆపడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు యేసుప్రభుని నమ్మాలంటే ఇల్లు ఇస్తాడనో, వాకులు ఇస్తాడనో, ఏదేదో చేస్తాడని కాదు, నీ మీదకి వచ్చిన మరణాన్ని ఆపేస్తాడు. అందుకు నమ్మాలి యేసుప్రభుని. గుర్తుపెట్టుకో. ఎవరినైతే మింగేస్తుందో, చిన్నోడిని పెద్దోడిని అందరినీ మింగేయడానికి ఏ మరణం అయితే శత్రువై మనం కూర్చుందో ఆ మరణాన్నే తీసేయడానికి దేవుడు సశరీరుడుగా ఇలలోనికి వచ్చాడు. ఏం చేశాడు? భూమి మీద సంచరించినప్పుడు మరణాన్ని ప్రాణదోడపడేశాడు. భూమి మీద సంచరించినప్పుడు ఆయన ముందుకు ఎలాంటి మరణపు ఉదంతాలు వచ్చినప్పుడు ఆ మరణించిన మనుషుల్ని తిరిగి లేపాడు. బతికితే బాగుండు కాదు, బతికించి చూపించాడు.